అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు శ్రీ 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 పాదలోకాంబిక నాయ బ్రాహ్మణ సేవా సంఘం మరి ఈరోజు వనభోజ కార్యక్రమం పెట్టాం. శ్రీ తాండవ నల్గొండమ్మ తల్లి ప్రాంగణంలో మన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా ఆడలు మగవాళ్ళు కూడా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాయండి. గారు అర్లంకి పెద్ద నాగరాజు గారు, అర్లంకి చంద్రబాబు గారు, అలాగే పెద్ద కాంపట్ నాగశెట్టి గారు, కాంపట్ శివాజీ గారు, పేరు పేరున మరియు స్టేజ్ వరకు ఆశగా అడిగింది మాతో సవాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. అల్లంక రాంబాబు గారు పేరు పేరున అందరూ కూడా నమస్కారములు. కొత్తూరు గణేష్ గారు ఆశగా అడిగింది మాతో సవాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. మాతో సవాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. రాజప్ప దుర్గా ప్రసాద్ గారు, అలాగే జాయింట్ సెక్రటరీ అర్లంగి నాగకృష్ణ దంపతులు, అలాగే కోశాధికారి కాంపాటి శివాజీ గారు దంపతులు, మరి సంఘ వ్యవస్థాపకులు అర్లంకి సత్యనారాయణ గారు, అలాగే సలహా పెద్దలు అర్లంకి బాబురావు గారు, అర్లంకి రామారావు గారు, అర్లంకి నాగరాజు గారు. మరి ఈ సంవత్సరం కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. మరి ఇందులోని ఈ కార్యక్రమాలను ఈ రోజు చిన్న చిన్న ఎప్పుడు ఉంటే కల్పించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ, ఎందుకంటే ఈ రోజు మనందరూ కలుసుకోవడం. హలో శ్రీ పాదలోకాంబిక నాయ బ్రాహ్మణ సంఘ సంఘం కుటుంబ సభ్యులు మరియు సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం గురించి సంఘ పెట్టిన నుంచి సంఘం మొదలై ఈ నేటికి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7 సంవత్సరాలు అడుగుపెట్టాం. ఇప్పటి వరకు సంఘం కూడా చాలా దిగ్గజంగా సంఘాన్ని మాత్రం చాలా బాగా నడిపాం. అంతకుముందు కార్యవర్గం, తర్వాత కార్యవర్గం, ఫస్ట్ కార్యవర్గం అర్లంక కుమార్ గారు ప్రెసిడెంట్గా చేశారు. ఆ కార్యవర్గంలో 3 సంవత్సరాలు సక్రమంగా జరిగింది. తర్వాత అర్లంక సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ చేశారు. తర్వాత ఆ 3 సంవత్సరాలు కూడా చాలా దిగ్గజంగా సంఘం చాలా బాగా నడిచింది. ఈ సంఘం ఇంకా బాగా నడాలంటే మాతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉండాలి, మీ ప్రోత్సాహం మాకు ఉండాలని చెప్పి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి గత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ ఇన్నాళ్ళకి ఈ కార్యక్రమం నెరవేరింది. సరదాగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తారని ఇక్కడ వచ్చినట్టు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ తప్పట్లో కొట్టండి పెద్దలు చాలా ప్రోత్సాహంగా చాలా మంది ఉన్న సంఘ సభ్యులందరూ చాలా కష్టపడి చాలా ఈ సంఘానికి చాలా ప్రోత్సహించి సంఘం ఇప్పటిదాకా చాలా నడిచింది. ఈ జిల్లానే కాదు రాష్ట్రంలో కూడా మన సంఘం నడిచిన ఏ సంఘం కూడా నడదు. ఎందుకంటే మన సంఘం అంత ఐక్యతగా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా సభ్యులందరూ కూడా ఒకరి మాట ఒకరంటే గౌరవించుకొని
సంఘం చాలా జాగ్రత్తగా నడుపుకుంటున్నాం. ఎంతకంటే బాగా నడపాలని ఇంకా జరుగుతుందని ఈ కుటుంబ సంఘాలను ఎందుకు పెట్టామంటే మాతో పాటు మన కుటుంబం కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. మాకు మీ ప్రోత్సాహం ఉంటే వెనకాల మా భార్యలు పిల్లలు కూడా ప్రోత్సాహం ఉంటే సంఘం ఇంకా బాగా నడుస్తుందని ఆలోచనతో ఈ సంఘం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంతకంటే వ్యక్తిగత ఉత్సాహంతో ఈ కార్యక్రమం మళ్ళీ చేసుకోవాలి, ప్రతి సంవత్సరం ఇదే కార్యక్రమం చేయాలి అన్న ఉత్సాహంతో ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో తప్పులు పొరపాట్లు ఉంటా పెద్ద మనుషులందరూ క్షమించాలి. ఏదో తెలిసిపోయి కుర్రలు మేము చేస్తున్నాం, దాన్ని మీరు ప్రోత్సహించి అందరూ కూడా సంఘాన్ని బాగా ప్రోత్సహిస్తారని మరీ కోరుకుంటున్నాం. నాయి బ్రాహ్మణ ఐక్యత, నాయి బ్రాహ్మణ ఐక్యత. మరి ఇప్పుడు అంజబాబు గారు మరి ఇది కూడా సరదాగా స్పెండ్ చేయండి. అందరూ కూడా వెళ్ళిపోకండి. పనులు ఉంటాయి, ప్రతిరోజు పనులు ఉంటాయి, కానీ ఈరోజు టైం కేటాయించవలసిన కోరుకుంటున్నాం. మరి ఈరోజు ఇప్పుడు ఎవరైనా మీ ఉపన్యాసం, మీ యొక్క సందేశం ఎవరన్నా ఇక్కడికి వచ్చి స్టేజ్ దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిన కోరి ప్రార్థిస్తున్నాం. పనితో ఈ పాయింట్ని పెట్టుకొని ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి మాకు కుర్రవాళ్ళకి మా వెనకతో ఉన్న కుర్రవాళ్ళకి కూడా తెలియపరిచింది కోరి ప్రార్థిస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా నర్సీపట్నంలోని డివిజన్ వాద్య కళాకారుల సంఘం ప్రెసిడెంట్గా నేను చేస్తున్నాను. మరి ఇందులో అందరు కళాకారులే మరి నన్ను అందరూ కూడా ప్రోత్సహిస్తారు. మా పెద్దలు, చిన్నలు, తమ్ముళ్ళు, అన్నదమ్ములు కూడా నన్ను అంత గౌరవిస్తారు. నా భార్య కూడా అంత గౌరవిస్తుంది. నా భార్య గారు లక్ష్మి, లక్ష్మి, మా అత్తవారు బరగట్టం. ఎవరైనా సరదాగా చెప్పుకోవాలనుకుంటే ఇలాగా వచ్చి స్టేజ్ దగ్గరికి వచ్చి ఎంత సరదాగా నవ్వుకోవడానికే చెప్పండి. శ్రీ పాదమోకాంబిక నాయి బ్రాహ్మణ సేవా సంఘం మాజీ ప్రెసిడెంట్ అర్లింగ్ సత్యనారాయణ. ఈ సంఘం నిర్మాణము 2018. మేము ప్రసాదం నాతివరం సంఘంలో జాయిన్ అయ్యాం. నాయుడుపాలెంలో ఇంతమంది నాయి బ్రాహ్మణులు ఉన్నారు, మన ఊరికి సంఘం లేదని ఆలోచించి ప్రసాదం, నేను, మన గ్రామంలో ఉన్న యూత్ కుర్రవాళ్ళందరూ కలిపి సంఘాన్ని నిర్మించబడింది. కాబట్టి శృంగవరం, ఏపీపురం, శృంగవరం, ఎంబీపట్నం, గాంధీనగరం, శరభవరం గ్రామస్తులందరూ కలిపి, అంటే ఊరికి ఒకరు నాయి బ్రాహ్మణ్స్ ఉంటారు, ఒక ఊళ్ళో 10 మంది ఉంటారు, ఒక ఊళ్ళో 2 ఉంటారు. కాబట్టి అందరూ ఐక్యతగా ఉండాలని ఈ 5 ఊళ్ళు కలిపి సంఘంగా నిర్మించబడింది. ఒకరు పొరపాటు చేయవచ్చు, ఒకరు మంచి చేయవచ్చు, ఒకరు చెడ్డ చేయవచ్చు. అందరూ దీన్ని అనుసంధానంగా తీసుకొని తప్పులున్న ఒప్పులున్న ఆడ మగ కలిపి దీన్ని క్షమించవలసిందిగా కోరుతున్నాం. తప్పట్లో మన సంఘం నాయుడుపాలెం, ఎంబీపట్నం, అలాగే సోమవారం, అలాగే గాంధీనగరం మొత్తం మనందరం కలిపి మొత్తం అంతా సంఘం తీసుకొని ఏర్పాటు చేసుకున్నాం మనం. అయితే ఇదంతా మనందరిది ఇది, కానీ ఓ 4-3 ఏర్పాటు చేసి అలా అనుకున్నట్టు కాదు. అది మనందరికీ సంబంధం ఉందా లేదా చెప్పండి ఒకసారి. అందరికీ సంబంధం ఉందా లేదా చెప్పండి. అందరికీ సంబంధం ఉందా లేదా? వాళ్ళందరికీ ఏ యొక్క విధానం లేకుండా మామూలు వాళ్ళు 4 చేసుకుంటే అవుతుందా, లేకపోతే అందరిని అడగాల? ఓసారి చెప్పండి ఒకసారి. అందరిని అడగాల. ఓకే, ఆ పాయింట్ అలాగే వదిలేండి, ఇంకా వదిలేండి, పక్కన వదిలేండి. ఇంకోటి మాట్లాడారు. అది మనంతా చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాం. అంతా బాగోవాలా. మీరు ఎలాగైతే ఇప్పుడు ఎలాగ వచ్చారో మీ భర్తలు మాత్రం రేపు మీటింగ్ ఉన్నప్పుడు మాత్రం మీ భర్తలు ప్రతి ఒక్కరిని మాత్రం పంపించాలి. అక్కడ మీటింగ్ దగ్గరికి ప్రతి ఒక్కరిని పంపించాలి. పంపించకపోతే మాత్రం సంఘం ఉండదు, ఏముండదు. నేను ఎదుగు సంఘం ఉండదు, ఏముండదు ఇంకా. అది అంతేగాని 4 వల్ల 3 వల్ల వాళ్ళు ఏదో గుచ్చులు వేసుకొని ఇంకా వాళ్ళు ఏదో చేసేసుకోవడం అది కాదు. అది మనందరికీ సంబంధం. ఇది ఎవరి సొమ్ము ఏం కాదు. ఇది మొత్తం అందరిది కూడా ఈ సొమ్ము. ఇది 4 వల్ల 3 వల్ల 5 వల్ల ఇదేం కాదు. ఇది దాని గురించి మొత్తం రేపు మీటింగ్ ఉన్నది. ఆ మీటింగ్ పెడతానే అన్నారు. నా వల్ల దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ భర్తలు ప్రతి ఒక్కరిని కూడా పంపించాల్సిందిగా కోరుతున్నాను నేను. అది అంతవరకే నేను చెప్పేది. అది కొంచెం పక్కన
అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తల రాయుడుపాలెం అర్లంక వారి కుటుంబం మొత్తం ఇది. ఇప్పుడు వచ్చి నీ ముక్కుని మసిందని ఇప్పుడు కూడా అనుకోను అన్న రోజు లేదు. నా వయసు 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలు ఎవరు కూడా గొడవలు కానీ అల్లరు కానీ ఏమీ లేకుండా బ్రహ్మాండంగా ఇప్పుడు దాకా నడుపుకొచ్చారు. ఇవాళ మొత్తం మరి అమ్మవారి పేరు ఏం పేరు? రాజగొండ అమ్మవారు దయవల్ల, నల్లగొండ అమ్మవారు దయవల్ల అర్లంక కుటుంబం మొత్తం సంఘం సభ్యులు మొత్తం అందరూ బ్రహ్మాండంగా కలిశారు కాబట్టి నాకు మహా సంతోషంగా ఉంది. మరి ఇందులో ఏ తప్పు నేరాలు ఉన్నా మీరు క్షమించి మమ్మల్ని జీవితాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. మరియు అర్లంక గారి కుటుంబం కాదు, అల్లవరపు గారు, కాంపాటి గారు, అర్లంక వారు అల్లుళ్ళు అన్నమాట వాళ్ళు. అలాగే చల్లపల్లి గారు సంగారం, అలాగే రాజాపు గారు చేసేది రేపు ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కునుకులేని వాకిలి మాది అలకలేని అరుగే మాది మరకలేని మనసే మాది తెరలు లేని తలుపే మాది గొడవ లేని గడపే మాది కరువు లేని కరుణే మాది ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా మా ఇల్లు మంత్రాలయం అనుబంధ గ్రంథాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం గత 2-3 సంవత్సరాల నుంచి కూడా నన్ను ఇలా మరి దీని పరిస్థితి సంఘ పద్ధతిగా మీరు అందరూ ఆలోచించాలి. భోజనం చేసిన తర్వాత అదే మీటింగ్ పెడదాం. It's a family party. లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టులతో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే నైట్ 9 బక్కర్లే బయటికెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఫారెన్ కో వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాట కర్లా ఈ
వంకే చాలే పిల్ల మరి మంకీ లైన్ పోయేలా మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం పోలా It's a family party It's a family party It's a family party It's a family party ఫాస్ట్ మీటే చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే పడి దొల్లేస్తావో గాలిలో కలిపేస్తావు వీడియో తీసుకుంటున్నాను. చెప్పేస్తున్నారు కదా అనవసరంగా మీరు ఆపేయండి అంటే వాళ్ళు ముందే ఆపేస్తారు. ఎవరు ఆపినా నువ్వు ఆపు. నేను ఆపను అందుకే ఆపట్లేదు నేను మంచి ఇంట్రెస్ట్ తిరుగుతారు కదా అప్పుడు ఆపు. ఆపు ఆపు. ఆపు. నీకు కనబడుతుంది చూపిస్తున్నా. బాబాయ్ ఫోటో పెట్టి పిచ్చి పిచ్చి కమెంట్ చేశారు. దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి దెబ్బలు దగ్గర పరిగెడుతున్నాడు. ఆడెవడ పిల్లడు షూ వేసుకున్నాడు. ఈ 9 రూపాయలు అబ్బాయాడు మెరిసాడే పసివాడై మెరిసాడే మెరిసాడే
మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే పదవారే వస్తుంటే అరుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుకుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరాలు కన్నోటిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం ఇంటికి క్షేమంగా వెళ్ళాలని కోరి ప్రార్థిస్తున్నాం.